దేవుడా, ఓ మంచి దేవుడా, నా పెనిమిటి మంచి కారు కొని అండ్ల నన్ను తిప్పాలి దేవుడా. నా పెనిమిటికి జీతం పెరగాలి దేవుడా. నా పెనిమిటి కొత్త ఇల్లు కొనాలి దేవుడా. ఏడాదికి 4 తులాల బంగారం కొనిచ్చి మ్యారేజ్ డేకి గిఫ్ట్గా ఇవ్వాలి దేవుడా అని చాలా మంది భార్యలు ఇట్లా దేవుళ్ళకు పూజలు చేసి మొక్కులు పెడతారు కదా. అయితే ఇక్కడ మాత్రం ఒక ఆమె ఎందుకు పూజలు చేసిందో తెలుసునా? రెండో కుంపటి పెట్టి రెండో ఆమెతో ఉంటున్న నా భర్త అక్రమ సంబంధం పతంగి దారం తెగినట్టే తెగి కొట్టుకపోవాలని దేవునికి మొక్కులు పెట్టి ప్రత్యేక పూజలు చేసింది గొయ్యి అక్క. అగ చూడండి, వాళ్ళ ఫోటోలు, తాడు, పసుపు, కుంకుమతోటి ఏకంగా గుళ్ళనే కూర్చొని ఎట్లా పూజలు చేసిందో. సూర్యగిరి ఎల్లమ్మ దేవుని గుళ్ళ జరిగిన వింత ముచ్చటిది. మరి ఎన్ని రోజుల నుంచి అక్కని సతాయిస్తున్నాడో, ఇంటికి రాకుండా ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో గాని పూజలు చేసి భర్తను మార్చాలని ఫిక్స్ అయి గుడికొచ్చి ఇట్లా దండాలు పెట్టింది. కాకపోతే చాలాసేపు ఒక్క దగ్గరనే కూర్చొని ఇట్లా పూజలు చేసేసరికి గుడోళ్ళకి అనుమానం వచ్చి అడిగితే గప్పుడు అసలు ముచ్చట చెప్పింది. కానీ చూడండి, గింత రద్దీలో కూడా భర్త మారాలని అక్క ఎట్లా పూజలు చేసిందో. కానీ భలే గమ్మత్తుగా ఉన్నదిలే ముచ్చట మాత్రం. మరి అక్క చేసిన పూజలతోనన్నా ఈమె భర్త ఇప్పటికన్నా మారుతాడో లేదో గానీ సోషల్ మీడియాలోనైతే వార్త మస్తు అంటే మస్తు వైరల్ అవుతున్నది ఇప్పుడు.